భలే పాడారు పిల్లలు. మళ్ళొకసారి మనమంతా బర్డ్స్ అయిపోదాము. కోవెల్లాగా, కాకుల్లాగా ప్రభువుని మంచి స్వరాలతో స్తుతిస్తూ మంచిగా యాక్షన్ చేస్తూ ఇంకా బాగా ఈ పాటను ఇంకొకసారి పాడుకుందామా? ప్రైజ్ లార్డ్ పిల్లలు, హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగున్నారా? ఈరోజు సండే స్కూల్ మినిస్ట్రీని మనము ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం, సరేనా? షల్ వి స్టార్ట్ అవర్ సండే స్కూల్ మినిస్ట్రీ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్? షల్ వి ప్రే? ఓకే, సో యు ఆర్ ఏబుల్ టు kneel down, you can kneel down and close your eyes. Shall we pray? ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. ప్రేమించి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నేను మరి ఈ విధంగా చిన్న బిడ్డల మధ్య పరిచయం చేయుటకై మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నేను మరి కొన్ని వారం తర్వాత మరలా మమ్మల్ని ఈ విధంగా సమకూర్చినందుకై స్తోత్రములు. మరి నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మరి సండే స్కూల్ లెసన్ ద్వారా మీ దాసును అభిషేకించి బలపరిచి వాడుకొని బిడ్డలకు మేలుకరముగా ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి. బిడ్డలందరూ కూడా ప్రభా ఎక్కడ ఉన్నప్పటికీ మీ సన్నిధిలో చేరి రాబట్టుకై వారిని మీరు సిద్ధపరచండి. ఎవరి నిర్లక్ష్యం ఉండకుండా చక్కగా మరి సండే స్కూల్ పరిచయలో పాల్పొంది మరి సాంగ్స్, మెమరీ వర్సెస్ అన్ని కూడా జాగ్రత్తగా మరి నాయన చెప్పేవారుగా, నేర్చుకునేవారుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల యొక్క ప్రభా మరి వారి హృదయంలో విత్తబడిన వాక్యం శత్రువు ఎత్తుకొని పోకుండా వారిని దూరపరచండి, శత్రు కార్యములు లయపరచండి. బిడ్డలకు మంచి మనసు, మంచి జ్ఞానం దయచేయండి. మీ సన్నిధి వారితో ఉంచండి, వారిని ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క సమయంలో పాటలు పాడేవారిని, అదే వాయిద్యాలు, అదేవిధంగా ప్రభా లెసన్ సమస్తం ఆది ప్రభా ఓపెనింగ్ ప్రేయర్, క్లోజింగ్ ప్రేయర్ వరకు మీ సన్నిధి మాతో ఉంచమని వందనములు స్తోత్రం చెల్లిస్తే ఎక్కడ కూడా ఇంటరప్షన్స్ లేకుండా మీరే సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి అక్క సాంగ్స్ పాడడానికి సిద్ధంగా ఉంది. సమయంలో మరి కొన్ని సాంగ్స్ మనం పాడుకుందాం. యాక్షన్ చేయగలిగిన వారు యాక్షన్ చేయండి. ఆ తర్వాత మరి సాంగ్స్ కూడా మీరు నేర్చుకోండి, సరేనా? సరే, మరి ఇప్పుడు సమయంలో సాంగ్స్ పాడుకుందామా? ఓకే. बोल के देखो कौन से गाड़ी
हालेलुया बोल के देखो कौन सी गाड़ी, जीवन गाड़ी जो जो से चलते हैं, कभी यहाँ से आती है स्वर्ग ले जाती है। हालेलुया हालेलुया बोल के देखो कौन सी गाड़ी, जीवन गाड़ी जो जो से चलते हैं, कभी यहाँ से आते हैं स्वर्ग ले जाती है, कभी यहाँ से आती है स्वर्ग ले जाती है, कभी यहाँ से आती है स्वर्ग ले जाती है। చిన్న
వలె ఉంటాడు, క్రీస్తు విరోధి వస్తాడు, క్రీస్తులానే చేస్తాడు, క్రీస్తు అతడు కాడు. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చివరి సమయం ఇదేరా, యేసు వచ్చి వెళ్ళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలారా, చివరి సమయం ఇదేరా, యేసు వచ్చి వెళ్ళరా, ఎదురు చూద్దాంరా. పిల్లలు మరి ఇప్పుడు మరి చక్కని పాటలు విన్నారు కదా. ఈ సమయంలో మీరు పాడిన పాటలు, అదేవిధంగా మరి మీరు చెప్పిన మెమరీ వర్సెస్ మరి విందామా? ఓకే. Today memory verses. The Lord my shepherd. Psalms 23:1. Amen. Praise the Lord. When the world is hurting, when life is so confusing, but I'm sure of one thing, God, you're by my side. Yeah. When I'm feeling lonely and I start to worry, Lord, you're near to me and you're always by my side. Yeah. I can raise my hands up to you. I can raise my voice and sing. You are who I put my hope in. I trust you in everything. Hope, there is hope in the Lord. Hope, there is hope in the Lord. He is mighty and a good God. He is mighty and a good God. When the world is hurting and when life is so confusing, but I'm sure of one thing, God, you're by my side. Yeah. When I'm feeling lonely and I start to worry, Lord, you need to me and you're always by my side. Yeah. I can lift my hands up to you. I can raise my voice and sing. You are who I put my hope in. I trust you in the Lord. Hope, there is hope in the Lord. He is a mighty and a good God. He is mighty and a good God. He is mighty and a good God. Thank you. యేసు నాలో వచ్చేనే, అల్లలా వల్లనే సంతోషం పొంగేనే. యేసు ప్రేజ్ ద లార్డ్. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. కీర్తనలు 107:6. థ్యాంక్ యూ. Praise the Lord. My name is Amrina. Now I am going to tell memory verse. Psalms 107:6. Then they cried unto the Lord in their trouble, and He delivered them out of their distresses. Thank you. ಪ್ರೇಸ್ ದ ಲಾರ್ಡ್. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರು ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರು ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. యేసయ్య యేసయ్య, ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. యేసయ్య యేసయ్య, ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರು ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ಪಾಪದ
ಬದುಕಿಸುವೆ ದೇವಾ. ಪಾಪದ ಮರಣದಲ್ಲಿ ಇದ್ದಂತ ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸುವೆ ದೇವಾ. ನಿನ್ನ ಕೃಪಾ ಶಾಶ್ವತ ಎಂದೆಂದು ದೇವಾ. ನಿನ್ನ ಕೃಪಾ ಶಾಶ್ವತ ಎಂದೆಂದು ದೇವಾ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಜೀವಿಸುವೆ ದೇವಾ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಜೀವಿಸುವೆ ದೇವಾ. ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ. ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸೋರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು. Praise Lord everybody, my name is Sujan. I am going to tell you memory verse, Psalm 62 verse 5 and 6. Yes, my soul, find rest in God. My hope comes from Him. Truly I say, He is my rock and my salvation. He is my fortress and I will not be shaken. Thank you. ప్రైజ్ ద లార్డ్. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కీర్తనలు 107 అధ్యాయము 6వ వచనము. థ్యాంక్ యూ. Praise the Lord. My name is Samriya. Now I am going to tell memory verse. Psalms 107 verse 6. Then they cried unto the Lord in their troubles, and He delivered them out of their distresses. Thank you. Praise Lord everybody. Today's memory verse is Psalm 62 verses 5 and 6. Yes, my soul, find rest in God. My hope comes from Him. Truly, He is my rock and salvation. He is my fortress. I will not be shaken. Thank you. Praise the Lord. From the top of my head, way, way down to my toes, I can't keep it all inside. I want to jump with all my might. From the top of my head, way, way down to my toes, I can't keep it all inside. I want to jump with all my might. Everybody, everywhere, raise your hands up in the air. Say Jesus, Jesus, Jesus is alive. Everybody, everywhere, raise your hands up in the air. Say Jesus, Jesus, Jesus is alive. From the top of my head, way, way down to my toes, I can't keep it all inside. I want to jump with all my mind. Thank you. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఇంతవరకు సాంగ్స్ అన్నీ విన్నారు కదా. మీరు కూడా చక్కగా సాంగ్స్ పాడారు. అదేవిధంగా మన చక్కని మెమరీ వర్సెస్ షేర్ చేశారు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఈరోజు మనం ఒక చక్కని లెసన్ వినబోతున్నాం. టుడే we are going to listen a good lesson. Before that, let us kneel down and pray to the Lord. Shall we pray, పిల్లలు? Okay. Please close your eyes wherever you are. Come together and sit and listen to the lesson and the word of God. Shall we pray? Almighty God, we thank Thee and praise Thee for this evening. Thou hast enabled us to fall at Your feet and to spend time in prayer and to hear Thy word. Lord, thank You for the ministry which is doing among the Sunday school children. Lord, thank You for enabling me especially to stand in front of Your children. Lord, as I am going to share the lesson, let Your presence may go with us. And Lord, I bring myself under the sprinkling of Thy precious blood. Lead me and guide me. Lord, give me right utterance and anoint me with Your precious blood and Your Holy Spirit, that children may understand the lesson and Lord, to hide the word of God in their hearts
and walk according to thee and fear unto thee. Bless all the children, keep away all kind of disturbances, Lord, all the interactions that Lord, Satan may not lead to anything that will be disturbed to hear thy word. As we commit ourselves unto the loving hand, as I ask this prayer with thanksgiving in Jesus' most precious name. Amen. ఓకే పిల్లలు, చూడండి, ఈరోజు మనం ఒక మిషనరీ యొక్క లైఫ్ స్టోరీని మనం వినబోతా ఉన్నాం. ఆమె పేరు ఏం పేరంటే ఎమీ కార్మైకల్. ఎమీ కార్మైకల్ ఏం పేరు చెప్పండి? ఎమీ కార్మైకల్. ఎమీ కార్మైకల్ గురించి మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది కదా. చాలా మరి ఆమె యొక్క జీవితము ఐ థింక్ చాలా మంది లెసన్స్లో, సండే స్కూల్స్లో కూడా, మరి ఇక్కడ కూడా యాంటీఓక్లో మన సండే స్కూల్లో కూడా మీకు చక్కగా లెసన్ చెప్పారు. ఆమె యొక్క స్టోరీ గురించి, ఆమె జీవితం గురించి మీకు వివరించారు. అదే సమయంలో మీకు ఒక బుక్లెట్ కూడా ఇచ్చారు ఆ టైంలో ఎమీ కార్మైకల్ గురించి. ఎనీహౌ, మరి ఆన్లైన్లో మరి ఈ విధంగా పిల్లలందరూ మరొకసారి ఎమీ కార్మైకల్ యొక్క జీవితాన్ని, ఆమె యొక్క లైఫ్ స్టోరీని జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఈ సమయంలో దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టాడు. ఐ కౌంట్ ఇట్ యాజ్ మై ప్రివిలేజ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ చిల్డ్రన్ టు share a life and legacy of Emmy Carmichael. Children, Emmy Carmichael was born in Northern Ireland. Emmy Carmichael ఉత్తర ఐర్లాండ్ దేశంలో జన్మించింది. ఎప్పుడంటే 6th December 1867, 6 డిసెంబర్ 6వ తేదీ 1867, 6 ಡಿಸೆಂಬರ್ 1867 ಇಸ್ವಿಯಲ್ಲಿ ಅವರು ನಾರ್ಥನ್ ಐರ್ಲೆಂಡ್ ಅಲ್ಲಿ ಜನ್ಮಿಸಿದ್ದಾರೆ. And she was born in a very beautiful place and to the very godly parents. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి చక్కని తల్లిదండ్రులకు ఆమె జన్మించింది పిల్లలు. ఇంకోటి ఏంటంటే ఆమె గురించి చెప్పాలంటే షీ వాజ్ వెరీ గ్రేట్ ఉమెన్. రానున్న దినాల్లో తర్వాత ఆఫ్టర్ డేస్ గోస్ బై వెన్ షీ వాజ్ గ్రౌన్ అండ్ షీ బికమ్ ఏ క్రిస్టియన్ మిషనరీ ఇన్ ఇండియా. అంటే మన దేశంలోనే, మన కంట్రీలోనే, మన భారతదేశంలో ఒక క్రిస్టియన్ మిషనరీగా ఆమె పనిచేసినట్లు ఒక చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఆమె యొక్క జీవితం మనందరికీ ఎంతగానో మరి ఎంతో ఛాలెంజింగ్ లైఫ్గా మనకు కనబడతా ఉంది. ఆమె యొక్క జీవితం గురించి మనం జ్ఞాపకం తీసుకుంటే ఏ డేర్, నిజంగా బిగ్ చూస్తున్నారు కదా, షీ వాజ్ వెరీ మచ్ డేర్ టు లివ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకై జీవించడం కొరకు, దేవుని కొరకు ప్రయాసపడాలని, యేసు ప్రభు కొరకై మరి దేవుని యొక్క యేసు ప్రభు యొక్క పరిచర్య, ఆయన పనిని చేసి అనేక మందిని యేసు ప్రభు దగ్గరకు నడిపించడానికి ఎంతో సాహసం చేసింది. She was dare enough to work for the Lord and to preach gospel to the unreached or non-Christians, and also to bring them unto the saving knowledge of Lord Jesus Christ. So she decided and dedicated her life to become a missionary to the country of India. So పిల్లలు బీయింగ్ ఏ ఐరిష్ ఉమెన్, ఒక ఐర్లాండ్ జాతికి, దేశమునకు చెందినటువంటి ఒక స్త్రీ భారతదేశానికి యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చిందంటే రియల్లీ షీ ఈజ్ వెరీ వండర్ఫుల్ కదా. ఎంత గొప్ప సంగతి కదా పిల్లలు. ఎక్కడో ఐర్లాండ్ నుంచి, అది కూడా నార్థన్ ఐర్లాండ్ నుంచి ఒక ఐరిష్ ఉమెన్ భారతదేశానికి వచ్చి యేసు ప్రభు గురించి చెప్పడానికి ఆమె డెడికేట్ చేసుకుంది. సరే, యేసు ప్రభు గురించి ఆమె చెప్పడానికి డెడికేట్ చేసుకోవడానికి ముందు ఆమె చిన్నతనంలో ఏం జరిగిందో కొన్ని విషయాలు చూస్తాం. ఏంటంటే ఆమె 4 years 5 years వచ్చేటప్పటికి చక్కగా ఆడుకుంటుంది. మరి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు యేసు ప్రభు గురించి ఎక్కువగా ఆమెకు వివరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు గురించి అంత మాత్రమే కాదు, మరి ఎంతో గాడ్లీ పేరెంట్స్. హర్ పేరెంట్స్ వర్ వెరీ గాడ్లీ పేరెంట్స్ and they all every day they used to sit in a family prayer, and our mother used to ask them and to teach them about the Lord Jesus Christ and the Bible verses, and telling them about the word of God and the love of God. దేవుని యొక్క ప్రేమ గురించి, బైబిల్లోని వాక్యములను ఆ పిల్లలకు, ఎమీ కార్మైకల్ కు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే ఎమీ కార్మైకల్ తో పాటు ఇంకా 6 ఉన్నారు. అర్థమైందా? దే ఆర్ 7 members ఎట్ హోమ్. వాళ్ళ అమ్మ నాన్నకు 7 జన్మించారనమాట. జన్మించినటువంటి 7లో ఎమీ కార్మైకల్ ఈజ్ ద ఎల్డర్ వన్. ఆమె అందరికంటే పెద్ద అమ్మాయి. తర్వాత తమ్ముళ్ళు, చెల్లెళ్ళు పుట్టారు. మొత్తం 7 వారి ఇంట్లో ఉన్నారు. అయితే అందరికంటే పెద్ద ఆమె కాబట్టి ఆమెతో మరి వాళ్ళ అమ్మ నాన్న ఎంతో భయభక్తులతో, ఎంతో జాగ్రత్తగా యేసు ప్రభు గురించి చెబుతూ, మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ,
మరి ఇతరులకు కూడా యేసు ప్రభు ప్రేమల గురించి చెప్పాలి అని చెప్పి మరి ఎమి కార్మైకల్ వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. అంత మాత్రమే కాదు, ఎమి కార్మైకల్ ఎప్పుడు కూడా చర్చ్కి వెళ్తుండేది, దేవుని వాక్యం వింటుండేది, దేవుని యొక్క ప్రజలకు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి చర్చ్లో ఉన్నటువంటి వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తూ మరి ఎంతో చక్కగా ఉంటా వచ్చిందనమాట. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి ఎమి కార్మైకల్ జీవితము మనందరికీ ఎంతో మంచి ఎగ్జాంపుల్ పిల్లలు. కాబట్టి మరి ఆమె యొక్క జీవితము మరి రానున్న దినాల్లో ఎంత చక్కగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడో చూసినట్లయితే ఆమె అట్లా పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అవుతా ఉంది. అయితే కొంచెం ఆమెకి మరి మరి కొంచెం ఒక్కోసారి బాధ కలుగుతూ ఉండేది. అర్థమైందా? ఒక్కోసారి బాధ కలుగుతుంది. ఎందుకు? వై షీ ఆల్వేస్ సమ్టైమ్స్ షీ యూస్ టు ఫీల్ వెరీ సాడ్. యునో వై? ఎందుకు తెలుసా? ఐర్లాండ్ లో ఉన్నటువంటి వారి ప్రజలందరికీ లేదా ఫారిన్ కంట్రీస్ లో, వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి బ్లూ ఐస్ ఉంటాయి. అర్థమైందా? వాళ్ళకి ఏముంటాయి? వాళ్ళ యొక్క కళ్ళు బ్లూ ఐస్. బ్లూ ఐస్ అంటే ఇక్కడ మీకు ఇమేజ్ కనపడుతుంది కదా, మరి బ్లూ ఐస్ ఉంటాయి అన్నమాట. మరి అయితే అదే విధముగా ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఎమి కార్మైకల్ హర్ పేరెంట్స్ ఆల్సో హ్యావ్ బ్లూ ఐస్. వాళ్ళ యొక్క కళ్ళు కూడా బ్లూ కలర్ లో ఉంటాయి. అంత మాత్రమే కాదు, అదర్ సిస్టర్స్ బోర్న్ అలాంగ్ విత్ హర్ బ్రదర్స్ వాళ్ళందరికీ కూడా బ్లూ ఐస్ ఉన్నాయి. అయితే ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే ఎమి కార్మైకల్ కి బ్లూ ఐస్ ఉండేవి కావు. ఎమి కార్మైకల్ కి బ్రౌన్ కలర్ ఐస్ ఉంటాయి. బ్రౌన్ కలర్ ఐస్ అంటే చూడండి ఇమేజ్ కనపడుతుంది కదా, ఎమి కార్మైకల్ కి బ్రౌన్ కలర్ ఐస్ ఉండేవి. ఇవి చూసి ఎమి కార్మైకల్ అర్థంలో చూసుకొని కొంచెం 4 years 5 years పెద్దగైన తర్వాత 6 years ఏజ్ వచ్చింది, 7 years ఏజ్ వచ్చింది. అయితే ఆమె ఐస్ వాళ్ళ మమ్మీని రోజు చూస్తుంది. మార్నింగ్ లేవగానే, మమ్మీ నీ కళ్ళు బ్లూ కలర్ లో ఉన్నాయి, మరి నా కళ్ళు ఏంటి, నా ఐస్ ఏంటి మమ్మీ బ్రౌన్ కలర్ లో ఉన్నాయంటే ఎమి కార్మైకల్ వాళ్ళ అమ్మగారు చెప్పేది, నాన్న ఇట్స్ ఓకే, దేవుడు నీకు బ్రౌన్ కలర్ ఐస్ ఇచ్చాడు, ఓకే గుడ్ ఫర్ ఇట్ ఇస్ గుడ్, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, గాడ్ గేవ్ యూ బ్లూ కలర్ ఐస్, బ్రౌన్ కలర్ ఐస్, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. కాబట్టి మరి మమ్మీ మీకు బ్లూ కలర్ ఐస్ ఉన్నాయి కదా, నాకెందుకు బ్రౌన్ ఇచ్చాడు యేసయ్య అని చెప్పి ఎంతో బాధపడతా ఉండేది. కాబట్టి అద్దం ముందుకు వెళ్ళి అద్దం ముందు నుంచొని చూసుకుంటా ఏడుస్తూ ఉండేది, యేసయ్య నాకెందుకు బ్రౌన్ కలర్ ఐస్ ఇచ్చావు, నాకు బ్లూ కలర్, అందరికీ బ్లూ కలర్ ఐస్ ఉన్నాయి కదా, నాకెందుకు ఇలా ఉన్నాయని ఎంతగానో ఏడుస్తూ ఉండేదంట. అయితే వాళ్ళ అమ్మ చెప్పేది, చిన్నప్పటి నుంచి ఏం చెప్పేది తెలుసా? హర్ మదర్ యూస్ టు టెల్ ఎవ్రీ టైమ్ వాట్ ఎవర్ యూ నీడ్ యూ షుడ్ ఆస్క్ గాడ్, యూ షుడ్ ప్రే, యూ షుడ్ నీల్ డౌన్ అండ్ ప్రే అని చెప్తుండేది. అదేవిధంగా ఎమి కార్మైకల్ కూడా చిన్నతనం నుంచి ఏ అవసరమైనా whatever she need, whatever she required, she used to ask God and kneel down and pray. అదే విధంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట. వెరీ ప్రేయర్ఫుల్ గర్ల్. చిన్న పాప అయినా కూడా she was a very prayerful girl. చూడండి ఎమి కార్మైకల్ ఎట్లా ప్రార్థన చేస్తుందో. One thing she know that God answers prayer. God answers prayer. వాళ్ళ అమ్మ అలా నేర్పించింది, వాళ్ళ నాన్నగారు అలా నేర్పించారు, వాళ్ళ చర్చ్లో అలా నేర్పించారు, సేవకుడు అలా నేర్పించాడు, చర్చ్లో ఉన్న వాళ్ళందరూ ఇలా నేర్పించారు. ఏమనంటే యూ షుడ్ ప్రే, ప్రార్థన చేస్తే గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్, గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్ అని అలా నేర్పించేసరికి ప్రతిరోజు ప్రార్థన చేస్తుండేది, ప్రార్థన చేస్తూ ఉండేది. మరి నీళ్ళు అయ్యి ఏ విధంగా ప్రార్థన చేస్తుంది, అలాగున ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఆమెకు మరి బ్రౌన్ కలర్ ఐస్ ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళ మమ్మీని అడుగుతుంది, మమ్మీ నేను ఐ విల్ ఆస్క్ గాడ్ టు గివ్ మీ బ్లూ కలర్ ఐస్ అని అంటది అనమాట. అనేసరికి ఓకేనా, యూ ప్రే, ఇఫ్ గాడ్ విల్ గివ్ యూ, if God doesn't give you, it's okay. What God gave you when you are born, that is okay. దేవుని ఉద్దేశం ఏముందో, there must be a plan of God by giving you a brown color eyes. దేవుడు నీకు బ్రౌన్ కలర్ ఐస్ ఇచ్చాడంటే there is God's plan. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. యేసయ్య నీ విషయంలో ఏదో మంచి ప్లాన్ ఉంది యేసయ్యకి. సో జీసస్ గేవ్ యూ బ్రౌన్ కలర్ ఐస్, వై యూ వరీ? కానీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పడుకొని నైట్ అంతా ఆలోచిస్తూ ఉండేది, ఏడుస్తూ ఉండేది. మరి ఎట్లా ప్రభువా, యేసయ్య నేను ప్రార్థన చేస్తాను, మరి నువ్వే చెప్పావు కదా, చర్చ్లో చెప్పారు, మమ్మీ వాళ్ళు చెప్పారు, నేను ప్రేయర్ చేస్తే నాకు బ్లూ కలర్ ఐస్ వచ్చేస్తాయి అని చెప్పారు, యేసయ్య ఏది అడిగితే అది ఇచ్చేస్తానని చెప్పారు కదా. సో ఈ రోజు నేను ప్రార్థన చేస్తాను, ఈ నైట్ రేపు మార్నింగ్ నేను లేచేసరికి నా బ్రౌన్ కలర్ ఐస్ పోయి నాకు ఏ కలర్ ఐస్ రావాలి? బ్లూ కలర్ ఐస్ రావాలి.
అర్థమైందా? ఇమీడియట్గా మరి మోకరించి ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంది. లార్డ్, యేసయ్య నువ్వు చెప్పావు కదా, లార్డ్ యూ టోల్డ్ మీ జీసస్ యు ఆర్ ద ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్, నువ్వు ప్రార్థనను ఆలకిస్తావు కదా ప్రభువా, నాకు సహాయం చేయవా అని చెప్పి మరి ఆ విధంగా ప్రార్థన చేస్తూ మొదలుపెట్టింది అనమాట. మరి ఇట్లా ప్రార్థన చేస్తూ రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉంది. రాత్రంతా ప్రార్థన చేసి ఇంకా అనుకుంది, నేను పొద్దున్నే లేచేసరికి దేవుడు నాకు బ్లూ కలర్ రైస్ ఇస్తాడు, ఎందుకంటే యేసయ్య చెప్పాడు కదా ప్రేయర్ చేస్తే దేవుడు నాకు ఆలకిస్తాడని చెప్పాడు కదా అని ఇంకా మోకరించి ప్రార్థన చేస్తా ఉంది. ప్రార్థన చేసి ఇంకా ప్రేయర్ చేసి నైట్ అంతా, మార్నింగ్ లేచింది, దుప్పటి తీసింది, చూసింది, అటు ఇటు చూసింది, ఇంకా పరిగెత్తుకుంటా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్పండి? ఫస్ట్ లేవగానే వేర్ షీ యూస్ టు గో, వేర్ షీ మస్ట్ హావ్ గోన్, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్పండి? లేవగానే యాజ్ సూన్ యాజ్ షీ వోక్ అప్ ఇన్ ద మార్నింగ్ షీ ran and went to the mirror. అర్థమైందా? పరిగెత్తుకుంటూ అద్దం దగ్గరికి వెళ్ళిపోయింది. అర్థమైందా? చూడండి, అద్దం దగ్గరికి వెళ్ళిపోయి కళ్ళు ఇట్లా పెట్టుకొని చూస్తాం కదా, ఇలా పెట్టుకొని ఐస్ ఇలా పెట్టుకొని నాకు బ్లూ కలర్ ఐస్ వచ్చేసినాయి అనుకుని ఇట్లా చూసేసరికి షాక్డ్. యేసయ్య ప్రేయర్ చేస్తే ఆన్సర్ ఇస్తానన్నాడు కదా, బ్రౌన్ కలర్ అయిపోయి బ్లూ కలర్ ఐస్ వస్తాయి అన్నాడు కదా. షీ వాజ్ వెరీ మచ్ షాక్డ్. ఆమె ప్రేయర్కు ఆన్సర్ రాలేదు, ఆమెకు బ్లూ కలర్ ఐస్ రాలేదు, బ్రౌన్ కలర్ ఐసే ఉన్నాయి. ఇంకా చూసుకుంది, యేసయ్య ఏంటి అంటే నువ్వు ప్రేయర్ చేస్తే నువ్వు ఆన్సర్ చేస్తానన్నావు కదా, మరేంటి నాకు బ్లూ కలర్ ఐస్ రాలేదేంటి ప్రభువా యేసయ్య అని చెప్పి ఎంతో దుఃఖపడి ఏడ్చి ఇంకా అలాగే స్కూల్కి వెళ్ళింది. బోర్డింగ్ స్కూల్లో అక్కడ చదువుకుంటా ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళు రోజు ధైర్యం చెప్తున్నారు, ఇట్స్ ఓకే మా, డోంట్ వరీ, దేవుని ఉద్దేశం ఏముందో వై వరీ అని చెప్పి ఇంకా ఆ విధంగా చెప్పిన తర్వాత ఇంకా అలా స్కూల్కి వెళ్తే చదువుకుంటా ఉంటే మరి మిషన్ స్కూల్లో చదువుకుంటా ఉంటే పెద్దగా అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడ మరి ఒకరోజు చర్చ్లో ఆదివారం చర్చ్కి వెళ్ళిన తర్వాత అంకుల్ వాక్యం చెప్తా ఉన్నారు, సేవకుడు అంకుల్ వాక్యం చెప్తా ఉంటే అంకుల్ వాక్యం చెప్తా ఉంటే వింటా ఉంది. ఎమ్మీ కార్మైకల్ వాక్యం వింటూ ఉంది, కూర్చొని వింటా ఉంటే అక్కడ అంకుల్ పిలిచారు. ఏమని పిలిచారంటే, భారతదేశంలో మిషనరీగా వెళ్ళడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. Is there anybody who is willing or ready to go to India to be a missionary అని అడిగారు. ఎవరైనా సిద్ధంగా ఉంటే మీ చెయ్యి ఎత్తి చూపించండి అని చెప్పి అడిగారు. వాక్యం చెప్తా ఉంటే మరి ఆమె వాక్యం చెప్తా ఉంటే అందరు ఎవరు చేతులు ఎత్తలేదు, కానీ ఆమె కార్మైకల్ చిన్నగా చేయెత్తేసేసి ఇంకా లేచి నిలబడేసరికి, ఓ గుడ్, నువ్వు చాలా గొప్పదాన్ని, ఏమీ కార్మైకల్ రా, నీ కొరకు ప్రార్థన చేస్తాం, నిన్ను భారతదేశానికి మిషనరీగా పంపిస్తామని చెప్పి ఇంకా అప్పుడు వాళ్ళ మరి పేరెంట్స్ కూడా ప్రార్థన చేశారు. ఏమీ కార్మైకల్ తన హృదయాన్ని యేసయ్యకి ఇచ్చింది, తన పాపాలని ఒప్పుకుంది, యేసయ్య బిడ్డగా మార్చబడింది. ఇప్పుడు యేసయ్య కోసం తన జీవితంలో యేసయ్య కొరకై ఒక మంచి మిషనరీగా ఉండాలని డెడికేట్ చేసుకున్న వెంటనే మరి భారతదేశానికి, ఇండియా కంట్రీ, మరి చూడండి భారతదేశం కంట్రీ కనబడుతుంది మీకు మ్యాప్ లో. ఇక్కడ మరి భారతదేశానికి సువార్త ప్రకటించడానికి, యేసు ప్రభు గురించి చెప్పడానికి దేవుడు మరి ఏమీ కార్మైకల్ను అక్కడ వాడుకుంటూ వచ్చాడు. చూడండి, ఇంకా భారతదేశం మరి బయలుదేరి భారతదేశానికి వెళ్ళిపోయింది, ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ విధంగా ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆమె అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ భారతదేశంలో అన్ని విచిత్రంగా ఉన్నాయి. మన దేశంకి వచ్చిన తర్వాత అన్ని చూస్తూ ఉంది. అక్కడ పెద్ద రాతి స్టోన్ బిల్డింగ్స్ ఉన్నాయి, రాళ్లతో కట్టబడినటువంటి పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి. అక్కడ కనబడతా ఉంటే మరి ఆ స్టోన్ తోటి కట్టబడిన బిల్డింగ్స్, ఆ తర్వాత మరి పెద్ద టెంపుల్స్ లాగా పెద్దగా కనబడతా ఉంటే మరి ఆమె చూసి మరి అవన్నీ చూసిన తర్వాత ఏంటబ్బా ఇవన్నీ ఇంత పెద్ద టెంపుల్స్ లాగా ఉన్నాయి, మరి ఏంటి ఇవన్నీ అని చెప్పి ఎంతో సర్ప్రైజ్ అయిపోయింది. షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ బై సీయింగ్ ఆల్ దీస్ టెంపుల్స్ అండ్ ఆల్. ద పీపుల్, ద బిహేవియర్ అండ్ ద రిచువల్స్, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు మాట్లాడే విధానము, అవన్నీ చూసి ఎంతగానో ఆశ్చర్యపడిపోయి ఇంకా వెంటనే మరి ఇంకా ఆమెకు ఒక మిషన్ కాంపౌండ్ లో, ఆమెతో పాటు 2 ఉన్నారు, ఆ క్రిస్టియన్ మిషన్ కాంపౌండ్ లో ఆమె ఉండడానికి ఒక రూమ్ ఇచ్చేశారు. ఎవరికి? ఎమ్మీ కార్మైకల్కి. ఇంకా రూమ్ లో ఆమె పడుకొని ఇంకా తెల్లవారుజామున లేచి మరి ప్రార్థన చేస్తా ఉంది. లేచి, ప్రభువా, ఈ ఇండియా దేశానికి నన్ను పంపించావు, వాట్ షల్ ఐ డూ ఇన్ దిస్ కంట్రీ,
Here are the people, they are with a lot of religions. They are worshipping idols. There are a lot of temples, and people doesn't know who is the living God. What shall I do, Lord? అని చెప్పి ఎంతగానో భారంతో ప్రేయర్ చేస్తూ ఉంది. ప్రేయర్ చేస్తూ ఉంటే ఇంకప్పుడు ఆమె ఆ యొక్క రూమ్లో నుంచి ఎర్లీ మార్నింగ్ ఒక రోజు మార్నింగ్ లేచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ దూరంలో ఒక టెంపుల్ కనపడుతుంది. పెద్ద టెంపుల్, ఒక టెంపుల్ కనపడుతుంది దూరంలో. చూడండి, కనబడుతుందా? ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఒక టెంపుల్ కనపడుతుంది. టెంపుల్ కనపడుతూ ఉంటే ఆ టెంపుల్లో నుంచి ఒక సౌండ్ వస్తుంది ఆమెకు. ఎవరికి వినపడుతుంది? ఆమె కార్మైకల్ ఈజ్ లిసనింగ్ సమ్ సౌండ్ ఫ్రమ్ ద టెంపుల్. ఏం సౌండ్ అంటే అది ఒక గంట మోగుతుంది. గంట అర్థమైందా? దేర్ వాజ్ అ బిగ్ బెల్ అండ్ ఇట్ వాజ్ రింగింగ్. సౌండ్ వస్తుంది, టంగ్ 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 అని మోగుతా ఉంది. మోగుతా ఉంటే ఎమీ కార్మైకల్ షీ వాజ్ వండర్డ్, షీ సర్ప్రైజ్ అండ్ షీ వాజ్ థింకింగ్, స్టేరింగ్ ఎట్ ద టెంపుల్ అండ్ సీయింగ్, లుకింగ్ ఎట్ దట్ అండ్ టెలింగ్, వాట్ ఈస్ దిస్ సౌండ్? ఈ శబ్దం ఏంటి? ఈ శబ్దం ఏంటి? ఈ గంట మ్రోగుతా ఉంది, అసలు ఏంటి ఈ శబ్దం అని చెప్పి అక్కడ పక్కన అడిగితే వాళ్ళు అన్నారు, ఎమీ కార్మైకల్ గారు, అది టెంపుల్. అక్కడ ప్రజలు పూజలు చేస్తారు, దేవతలకు మొక్కుతారు, విగ్రహారాధన చేస్తారు, అక్కడ గంట మోగిస్తారు. అవునా, మరి గంట ఎందుకు మోగించాలి అని అడిగినారు. పిల్లలు తెలుసా మీకు గంట ఎందుకు మోగిస్తారు? గంట ఎందుకు మోగించాలంటే అప్పుడు వాళ్ళు అన్నారంట, వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, వాళ్ళ మనసులో ఏదైనా జరగాలి మంచిది, వాళ్ళ మనసులో ఏదైనా కోరిక, ఎనీథింగ్ దే డిజైర్ ఇన్ దర్ హార్ట్ టు బి హ్యాపెన్ ఇన్ దర్ లైఫ్, ఇన్ ఆర్డర్ టు బి, అది నెరవేరాలంటే, అది జరగాలి అంటే గంట మోగిస్తారంట. అనగానే తను నవ్వుకుంది చాలా, ఇది ఎంత ఫూలిష్నెస్ కదా, మరి ఈ గంట మోగితే జరిగిపోతుందా? గంట మోగిస్తే ఏదనుకుంటే అది జరిగిపోతుందా? నో 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 నో, మేము నేను ఆరాధించి, నేను కొలిచే దేవుడు, నేను పూజించే దేవుడు, నేను ప్రేయర్ చేసే దేవుడు అలా కాదే. గంట మోగిస్తే పలకడే. నేను నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేస్తే నా దేవుడు మాట్లాడతాడు, నేను బైబిల్ చదివితే నా యేసయ్య మాట్లాడతాడు అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తా ఉందంట. గంట మోగిస్తే పలుకుతాడు దేవుడు. తప్పు, ఇదేదో జరుగుతూ ఉంది, ఎలాగైనా నేను ఆ టెంపుల్కి వెళ్ళాల్సిందే, అసలు చూడాలి ఏం జరుగుతుందని చెప్పి ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి ఎమీ కార్మైకల్ ఫాస్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ టెంపుల్ దగ్గర చక్కగా ఆ బయట భయంకరమైనటువంటి విగ్రహాలు, బొమ్మలు అక్కడ అన్ని కనబడతా ఉన్నాయి. ఆ టెంపుల్లోకి అందరూ వెళ్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఏమేమో తీసుకెళ్తున్నారు. ఈమెకి చాలా ఆశ్చర్యం అనిపించింది, అంత స్ట్రేంజ్ గా ఉంది. వీళ్ళందరూ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు లోపలికి? సరే నేను కూడా వెళ్ళొస్తాను, అసలు ఏముంది లోపల, అసలు ఆ గంట ఎందుకు మోగించారు, అసలు ఎవరున్నారు లోపల చూసొస్తానని చెప్పి హడావుడిగా స్పీడ్గా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ టెంపుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. టెంపుల్లోకి వెళ్తా ఉంటే ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆపేశారు. అర్థమైందండి పిల్లలు, వింటున్నారా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆపేసేసి దే స్టాప్డ్ హర్ అండ్ ఆస్కింగ్, హూ ఆర్ యూ, వై ఆర్ యూ ఎంటరింగ్ ఇన్ ద టెంపుల్? షీ సెడ్, నేను ఐర్లాండ్ నుంచి వచ్చాను, ఐఎమ్ అన్ ఐరిష్ ఉమెన్, నేను ఇక్కడ క్రిస్టియన్ మిషనరీగా వచ్చాను, నేను ఒకసారి టెంపుల్ చూద్దామని వెళ్తున్నాను అని చెప్పింది. She said, I am an Irish missionary and I came from Ireland and I want to be I'm a Christian missionary in India. So I just want to, I have a desire to visit temple and see what it is actually. So I just want to see. So she was entering inside. అలా అని లోపలికి వెళ్తానే వాళ్ళు అన్నారు, నో యు ఆర్ నాట్ అలౌడ్, నువ్వు మిషనరీ అయ్యండి, క్రిస్టియన్ అయ్యండి, ఎట్లా వస్తావు లోపలికి? నీవు ఐర్లాండ్ ఉమెన్, నువ్వు అసలు నీ రంగే వేరుగా ఉంది, ఇలాంటి వాళ్ళని మేము లోపలికి రానివ్వము, యు ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని చెప్పి ఆమెను టెంపుల్ లోనికి రానివ్వలేదు. దే డిడ్ నాట్ అలౌ హర్ ఇన్సైడ్ ద టెంపుల్. ఇంకప్పుడు అనుకుంది, చాలా బాధపడింది, మరి ఎట్లా చేయాలి ప్రభువా, నేను ఎట్లయినా లోపలికి వెళ్ళాలని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసింది తెలుసా? యు నో వాట్ షీ డిడ్ చిల్డ్రన్, పిల్లలు, యు నో వాట్ షీ డిడ్? ఎమీ కార్మైకల్ ఎట్లాగైనా టుమారో మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్సైడ్ ద టెంపుల్ అని చెప్పి త్వరగా వచ్చేసేసి వాళ్ళందరినీ చూసింది అక్కడ. She looked at everybody, how they dressed, how they are looking like అని చెప్పి వాళ్ళందరూ చక్కగా శారీస్ కట్టుకుని ఉన్నారు. ఈమె ఐర్లాండ్ ఫారిన్ కంట్రీ కదా, ఆమెకు శారీస్ అవన్నీ చేత కాదు. అయినప్పటికీ కూడా ఇంకేం చేసి లాభం లేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసుకుని ఆమెను అడిగి షీ ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ అండ్ షీ టోల్డ్, ఓకే ఐ విల్ హెల్ప్ యూ. ఇమీడియట్లీ షీ వెంట్ అండ్ బాట్ వన్ శారీ. ఒక శారీ కట్టుకుంది. ఆ శారీ కట్టుకొని మరి ఇప్పుడు ఆ శారీ కట్టుకున్న తర్వాత
ఇప్పుడు ఆమె స్కిన్ అంతా కూడా తెల్లగా ఉంది కదా, ఆమె శరీరం అంతా కూడా తెల్లగా కనపడతా ఉంది, ముఖం తెల్లగా ఉంది, గుర్తుపట్టేస్తారు. శారీ కట్టుకుంటే అర్థమైపోతుందా? శారీ కట్టుకుంటే ఇండియన్ ఉమెన్ అయిపోతుందా? కాదు కదా పిల్లలు. ఆమె కలర్ కూడా మారాలి. ఇప్పుడు కలర్ మారాలంటే ఏం చేయాలి చెప్పండి? షీ నీడ్ టు చేంజ్ హర్ స్కిన్ కలర్. కలర్ మారదు, కష్టం అని చెప్పి ఇంకా లాభం లేదనుకొని ఒక బ్రౌన్ కలర్ మట్టి ఉంటుంది, బ్రౌన్ కలర్ లాంటిది, అది తీసుకొని ఒళ్ళంతా తన చేతులకు, కాళ్ళకు, ముఖానికి అంతా పూసేసుకుంది. బ్రౌన్ కలర్లో పూసేసుకుంది. లైట్ బ్రౌన్ కలర్లో తన మట్టి అంతా కూడా చేతులు, హ్యాండ్స్కి, ఫేస్కి, లెగ్స్కి పూసేసుకుని ఇంకా చీర కట్టుకుంది, బ్రౌన్ కలర్ శారీ కట్టుకునేసరికి వాళ్ళ ఫ్రెండ్ చూసి, ఓ ఏమి కర్మైకల్, యు ఆర్ జస్ట్ లుకింగ్ లైక్ ఎన్ ఇండియన్ నౌ. Nobody will recognize, nobody will identify who you are. You are just like Indian. నీ ఫేస్ కలర్ మారిపోయింది, నీ శారీ కలర్ బ్రౌన్ కలర్, అండ్ నువ్వు లుకింగ్ లైక్, నువ్వు శారీ కట్టుకున్నావు, చాలా చక్కగా ఉన్నావు, నువ్వు ఇండియన్ లాగే ఉన్నావు అని చెప్పి ఎంతగానో చాలా హ్యాపీగా అవుతుంది. అప్పుడు వెంటనే నీ కళ్ళు కూడా బ్రౌన్ కలర్లో ఉన్నాయని చెప్పింది. పిల్లలు వింటున్నారా? ఆ ఫ్రెండ్ ఏమని చెప్పండి? యువర్ ఐస్ ఆల్సో లుకింగ్ బ్రౌన్ అనింది. వెంటనే ఏమి కార్మైకులు వెంటనే ఎంతో సంతోషించి, అవును కదా నా ఐస్ బ్రౌన్ కలర్ కదా అని చెప్పి అద్దం ముందుకు వెళ్ళి ఆ ఐస్ చూసుకుంది. చూడండి తన శారీ కట్టుకుని ఎలా ఉందో, ఇండియన్ ఉమెన్ అయిపోయింది కదా, తన ఫేస్ కి, కాళ్ళకి కలర్ మార్చుకుంది. కనపడుతుంది మీకు ఇమేజ్, పిక్చర్ కనపడుతుంది కదా. ఇంకా వాళ్ళందరూ తన ఫ్రెండ్ చూసి, ఏమి యు ఆర్ జస్ట్ లైక్ ఇండియన్, నీ కళ్ళు కూడా బ్రౌన్ కలర్ ఉండగానే వెంటనే మిర్రర్ దగ్గరకు వెళ్ళి అద్దంలో మిర్రర్లో తన ఫేస్ చూసుకుంది. ఎస్, ఐ హ్యావ్ బ్రౌన్ ఐస్. వెంటనే మోకరించింది, పెద్దగా ఏడ్చింది. ఏమని చేసింది తెలుసా? ఏమని చెప్పింది తెలుసా దేవునికి? థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ మీ బ్రౌన్ కలర్ ఐస్ టుడే. నాకు బ్రౌన్ కలర్ ఐస్ ఎందుకు ఇచ్చావో, చిన్నప్పుడు నేను బ్లూ కలర్ ఐస్ లేవని ఎంతో బాధపడి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే, when I prayed you did not answer my prayer. Now I come to understand why you gave me brown color eyes. ఎందుకు చెప్పండి? దేవుడు ఆమెను ఏర్పరచుకున్నారు. God has chosen her to become a missionary in the country of India. So by born he was chosen and God has chosen her. So he gave her a brown color eyes. అర్థమైందండి? దేవుడు ఆమెకు బ్రౌన్ కలర్ ఐస్ ఎందుకు ఇచ్చాడు తెలుసా? భారతదేశంలో ఆమె వెళ్ళిన తర్వాత బ్లూ కలర్ ఐస్ ఉంటే గుర్తుపట్టేస్తారు, అందుకని దేవుడు ఆమెకి బ్రౌన్ కలర్ ఐస్ ఇచ్చాడు. షీ హ్యాడ్ బ్రౌన్ ఐస్. ఇప్పుడు బ్రౌన్ కలర్ ఐస్, బ్రౌన్ కలర్ ఫేస్, బ్రౌన్ శారీ అంతా మారిపోయింది. చాలా సంతోషం వేసింది. ప్రభుకి, దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేసింది. వెంటనే పరిగెత్తుకుంటే టెంపుల్లోకి వెళ్ళిపోయింది. ఎవరు ఆపలేదు, అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చూసి భయపడిపోయింది. టెంపుల్లోకి వెళ్ళి చూసి భయపడిపోయింది. జీసస్, యేసయ్య, ఏంటిది? ఈ విగ్రహారాధన ఏంటి? అక్కడ చూస్తే ఒక పెద్ద విగ్రహం ఉంది, రాతితో చెక్కారు, స్టోన్ కర్వ్డ్ ఐడల్. ఆ టెంపుల్ చూస్తే చాలా పెద్దగా ఉంది. దాని లోపల ఒక పెద్ద ఐడల్ విగ్రహం ఉంది, బొమ్మ ఉంది. దానికి అందరూ మొక్కుతున్నారు, అందరూ చేతులు పెడుతున్నారు, అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు, అందరూ ఏదో చదువుతున్నారు, పౌడర్స్ చదువుతా ఉన్నారు. అంత పెద్ద విగ్రహానికి ఒక చిన్న దీపం పెట్టారు. వెరీ స్మాల్ ల్యాంప్ విత్ విక్ ల్యాంప్ అంటారు కదా, ఒత్తితో కూడినటువంటి ఒత్తి ఉంటుంది, చిన్న దీపం లాంటిది. అది మీద బర్నింగ్ విక్ దాని మీద పెట్టి ఆ స్మాల్ దాంట్లో ఆ ల్యాంప్ స్టాండ్, ఆ చిన్న దీపం. అంత పెద్ద విగ్రహానికి అంత చిన్న దీపం పెట్టారండి. అంటే ఈ దేవుడికి వెళ్తున్నట్టు ఇష్టం ఉండదేమో. ఈ దేవతకి దిస్ ఐడల్ డజంట్ లైక్ టు బి ఇన్ లైట్. దీనికి డార్క్నెస్ లో ఉండడం ఇష్టం, అందుకని అంత పెద్ద దానికి ఇంత చిన్న లైట్ పెట్టారు అని చెప్పి నీకు చూస్తూ ఉంటుంది. అంత చీకటిగా ఉంది లోపల. ఇంకా లోపలికి వెళ్తే గర్భగుడి అంట, ఇంకా లోపల చీకటిగా ఉంది. అవన్నీ చూసి యేసయ్య ఎట్లాగైనా కూడా వీళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పాలి. దీస్ పీపుల్, దీస్ ఇండియన్స్, దే ఫర్గాట్ ద క్రియేటర్ బట్ దే ఆర్ వర్షిపింగ్ ద క్రియేషన్. వీరు సృష్టికర్తను విడిచిపెట్టారు. సృష్టికర్త అంటే ప్రభు యేసుక్రీస్తు వారు. భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు, మనుషుని చేసిన వాడు. ఆయన దేవుణ్ణి, మనుషులను ఎంతో ప్రేమించాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. యేసయ్య నా కొరకై ఈ భారతదేశ ఇండియాలో ఉన్నటువంటి అందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. అయితే వీరు ఈ యేసయ్య ప్రేమను విడిచిపెట్టి, జీవము గల దేవుని విడిచిపెట్టి, దీస్ పీపుల్ ఆర్ వర్షిపింగ్ ఐడల్స్.
అయ్యో ఎంత భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. భారతదేశంలో యేసు ప్రభు గురించి చెప్పాలి, ఎలాగైనా కూడా వీళ్ళందరికీ యేసయ్య గురించి చెప్పి ఐ నీడ్ టు షేర్ అబౌట్ లవ్ ఆఫ్ జీసస్ అండ్ టు టెల్ దెమ్ ద ట్రూత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. బైబిల్ గురించి చెప్పాలి, బైబిల్ గురించి వారికి వివరించాలి అని చెప్పి యేసయ్య గురించి చెప్పాలని చెప్పి డిసైడ్ అయిపోయింది, డెడికేట్ చేసుకుంది. ఇంకా స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకుంది. ఆ యొక్క టెంపుల్స్ అని చూసి ఇంకా వచ్చేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట, ఆ మిషన్ కాంపౌండ్ లో పైకెక్కి అలా ఆ టెంపుల్ చూస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. అనుకోకుండా సడన్ గా, పిల్లలు జాగ్రత్తగా వినండి, అనుకోకుండా కొంతమంది పిల్లలు గర్ల్స్, వాళ్ళు కూడా ఒక 5 years నుంచి 10 years 12 years అట్లా ఉంటాయి అన్నమాట. చిన్న పిల్లలందరూ కూడా దే ఆర్ ఆల్ డ్రెస్డ్ విత్ పర్పుల్ కలర్ డ్రెస్. అందరికి పర్పుల్ కలర్ డ్రెస్ వేశారు. పర్పుల్ కలర్ డ్రెస్ వేసి వాళ్ళందరూ నీట్ గా రెడీ చేసి చక్కగా బొట్టు పెట్టి వాళ్ళ కొత్త బట్టలు వేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఇద్దరు ఒక బండి మీద వాళ్ళని ఆ టెంపుల్ కి తీసుకెళ్తున్నారు. అర్థమైన పిల్లలు జాగ్రత్తగా వినండి, లిసన్ కేర్ఫుల్లీ. ఈ యొక్క పిల్లలందరినీ టెంపుల్ ఒక బుల్లక్ కార్ట్ మీద కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్తున్నారు? టెంపుల్ కి తీసుకెళ్తున్నారు. పర్పుల్ కలర్ డ్రెస్, మీకు అక్కడ ఇమేజ్ కనపడుతుందా చూడండి. మరి చూడండి ఎట్లాగా. అయితే వాళ్ళలో అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు సంతోషంగా ఉన్నారా, బాధతో ఉన్నారా? ఆర్ దే హ్యాపీ ఆర్ సాడ్? లుక్ ఎట్ దెమ్. వాళ్ళు సంతోషంగా ఉన్నారా, బాధతో ఉన్నారా? వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు చాలా బాధతో ఉన్నారు, ఏడుస్తున్నారు. కొంతమంది దే లెఫ్ట్ దేర్ పేరెంట్స్ లెఫ్ట్ దెమ్. వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టారు. అయితే వీళ్ళందరినీ బుల్లక్ కార్ట్ మీద కూర్చోబెట్టుకొని టెంపుల్కి తీసుకెళ్తున్నారు. చూస్తూ ఉంది, అయ్యో వీళ్ళందరూ ఎవరు టెంపుల్కి వెళ్తున్నారు అని చెప్పి ఇంకా వెంటనే ఆమె మరి ఆ విధంగా మరి చూస్తూ ఉంటే లోపలికి తీసుకెళ్ళిపోయారు. టెంపుల్ లోపలికి తీసుకెళ్ళిపోయి టెంపుల్ తలుపేసేసి అక్కడ తీసుకెళ్ళిపోయేసరికి ఇంకా వెంటనే చాలా భయపడిపోతుంది. ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ పక్కన ఎవరో నుంచో ఉంటే అందరినీ అడుగుతూ ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఆడపిల్లలు గర్ల్స్ని ఎందుకు తీసుకొని టెంపుల్లోకి వెళ్ళిపోయారు? లోపలికి తీసుకెళ్ళిపోయారేంటి? తలుపులు వేసేసారు, ఏం చేస్తున్నారు వాళ్ళని? వాళ్ళేమో ఏడుస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ విడిచిపెట్టేశారు. అయ్యో ఏంటంటే వాళ్ళని అందరినీ కూడా లోపలికి తీసుకెళ్ళి వాళ్ళని ఏం చేయబోతున్నారు? ఇండియాలో ఏం జరుగుతుంది? ఇండియాలో ఈ సిస్టమ్ ఏంటి? ఎందుకు అట్లా లోపలికి తీసుకెళ్ళిపోయారు చిన్నపిల్లల్ని? వాళ్ళ చేత ఏం చేపిస్తారు? ఆ దేవత అడిగిందా వాళ్ళని? అయ్యో ఏం జరుగుతుందని చెప్పి అంతో బాధపడి దుఃఖపడి ఏడుస్తూ అరుస్తూ ఉంది. ఎవరు పట్టించుకోలేదు. అందరు చెప్పారు, అమ్మా ఇది మా ఆచారం, మేము ఇంతే చేస్తాం, నీకెందుకు నువ్వు పోపు అని చెప్పి తన్నేశారు. పిల్లలు అర్థమైందా? ఇప్పుడు ఎమీ కార్మైకల్ ఆ పిల్లలు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా వాళ్ళని రక్షించాలి, అసలు లోపల ఏం జరుగుతుంది, వాళ్ళని ఎందుకు, why these girls have been taken inside the temple and the doors are closed, what's happening to these children? So she is praying very much burdenly and she was asking God to help. Only God can help Amy Carmichael to deliver those children. ఆ పిల్లలు బయటికి రావాలంటే ఎమీ కార్మైకల్ మాత్రమే, మరి దేవుడు మాత్రమే ఎమీ కార్మైకల్ కు హెల్ప్ చేయగలడు. సో షీ స్టార్టెడ్ ప్రేయింగ్ ఎలాగ చేయాలనేది. మరి పిల్లలు లోపల ఏం జరుగుతుంది, ఆ పిల్లలు ఏం చేశారు, ఆ పిల్లలు ఎందుకు లోపలికి తీసుకెళ్లారు, వాళ్ళని ఎమీ కార్మైకల్ మరి ప్రేయర్ చేసి వాళ్ళని బయటకు తీసుకొస్తుందా లేదా, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ చాప్టర్ లో మనం విందాం. సరేనా పిల్లలు? అర్థమైందా పిల్లలు మీకు? కాబట్టి ఎమీ కార్మైకల్ an Irish woman born in 16th December 1867 in Northern Ireland, and she is grown up with brown eyes and she received Lord Jesus Christ as a personal savior and dedicated her life to be a child of God. And when the altar call was given by the God servant at the church, and she decided to go to become a missionary in country of India, and she came to India and look at the people and the culture and religion and the people worshipping idols and thinking themselves they are gods, but forgot the living God and forgot the creator and left the creator and worshipping the creation, which is not at all pleasing and happy to the God. అర్థమైందా పిల్లలు? మరి వాళ్ళకి సువార్త చెప్పడానికి ఎమీ కార్మైకల్ ఇండియా దేశంలోకి వచ్చింది. పిల్లలు మీరు వింటున్నారా? కాబట్టి యేసయ్య ప్రేమ, భారతదేశం పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అంటే, భారతదేశంలో ఎవరున్నారు చెప్పండి? ఇండియాలో ఎవరు ఉన్నారు చెప్పండి? ఇండియాలో ఎవరున్నారు ఇప్పుడు? నేను లేనంటారా? ఏం పిల్లలు వినపడుతుందా? ఐ లిసనింగ్. డు యు సే ఐ యామ్ నాట్ ఇండియన్? నో, వి ఆర్ ఆల్ ఇండియన్స్.
మనకి సువార్త అందింది అంటే ఆ రోజుల్లో ఎమి కార్మైకల్ చేసిన గాస్పల్ యేసు ప్రభు గురించి చెప్పింది. పిల్లలు వింటున్నావు కదా, యేసు ప్రభు వాక్యం చెప్పింది, ప్రేమను గురించి చెప్పింది, ప్రార్థన నేర్పించింది. నిజంగా ఎంతో మంది ప్రభుని నమ్ముకున్నారు. అయితే ఆ పిల్లలకి ఏం జరిగిందో నెక్స్ట్ చాప్టర్లో ప్రభు చెప్పిన నెక్స్ట్ సండే స్కూల్లో మనం విందాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకుందాం పిల్లలు, యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. గాడ్ ఈస్ లవింగ్ యూ. జీసస్ లవ్స్ యూ సో మచ్. యూ షుడ్ కమ్ టు ద లార్డ్ జీసస్. యూ షుడ్ గివ్ యువర్ హార్ట్ టు ద జీసస్ because Jesus died for you upon the cross of Calvary and he rose again. He shed his precious blood for you, my dear children. నీ కొరకు యేసు ప్రభు రక్తం కార్చాడు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచు. దేవుడు యేసు ప్రభు కొరకు నమ్మకంగా జీవించు. భక్తి సింగ్ తాత ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాడు ఇండియా దేశంలో, తెలుసా? భక్తి సింగ్ తాత అందరూ అడుగుతాడు, హ్యావ్ యూ రీడ్ యువర్ బైబిల్ టుడే? హ్యావ్ యూ ప్రేడ్? పిల్లలు, భక్తి సింగ్ తాత ఈరోజు నిన్ను కూడా యేసయ్య అడుగుతున్నాడు భక్తి సింగ్ తాత ద్వారా. ఏమనంటే, నీవు నీ బైబిల్ చదివావా? ఈరోజు ప్రేయర్ చేసుకున్నావా? యేసయ్యకు నమ్మకంగా ఉంటున్నావా? మరి ఈ లాక్డౌన్ వచ్చింది, కరోనా వచ్చింది, మరి సండే స్కూల్స్ లేవు, మరి చర్చికి రాలేకపోతున్నావు, మరి ఆన్లైన్లో క్లాసెస్ అయితే జాగ్రత్తగా వింటున్నావు. మరి యేసయ్య గురించి కూడా వినాలి. యేసయ్యను మర్చిపోకూడదు. బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, అందరి కోసం ప్రేయర్ చేయాలి. అర్థమైన పిల్లలు, యూ షుడ్ బికమ్ ఏ గుడ్ చిల్డ్రన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇంకా యేసయ్య నమ్ముకోకపోతే, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దిస్ ఇస్ ద టైమ్. కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. గివ్ యువర్ హార్ట్ టు ద లార్డ్. Don't tell lies, don't watch movies, don't play unnecessarily with the worldly things. Spend time in the Lord and play sometime, but not to be beyond the limit. And read your Bible every day. Obey to your parents, fear to your parents, fear to the Lord Jesus Christ, and help to the parents. And become a good children. Study well. God will bless you, my dear children. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఎమి కార్మైకల్ లాగా ఉండాలి. అర్థమైందా పిల్లలు? తర్వాత మరి నెక్స్ట్ చాప్టర్లో ఏం జరిగిందనేది ప్రోచితం అయితే మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఓకే పిల్లలు, మీకోసం మెమరీ వర్స్ మరి ఈ వీక్ మెమరీ వర్స్ మీరందరూ చదువుకొని నెక్స్ట్ వీక్ ట్యూస్డే కల్లా మీరు దయచేసి మీ మెమరీ వర్స్ పంపించండి. ఎవ్రీబడి షుడ్ రిసైట్ మెమరీ వర్స్. రోమన్స్ చాప్టర్ 8. మీకు అక్కడ లెటర్స్ వర్సెస్ వస్తున్నాయి చూడండి. ఫస్ట్ నేను తెలుగులో చదువుతాను. అవి నేను తెలుగు. రోమన్స్ 8:28. 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. తర్వాత ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం చదువుకుందాం. ఇంగ్లీష్లో మరి అక్కడ మీకు ఇంగ్లీష్లో కూడా వాక్యం వచ్చింది కదా, అక్కడ చూడండి పిల్లలు. రోమన్స్ చాప్టర్ 8:28. అండ్ వీ నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్, to them who are the called according to his purpose. కాబట్టి ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. దేవుని ప్రేమించే వారికి అన్ని మేలు జరుగుతాయి, మేలు కలుగుటకే జరుగుతాయి. ఇప్పుడు ఎమి కార్మైకల్ కు మేలు కలిగిందా? బ్రౌన్ ఐస్ వచ్చినందుకు దేవుణ్ణి ఎంతగానో బాధపడింది, ప్రార్థన చేసింది, దేవుడు ఇవ్వలే. అయితే అది మేలు కోసం, ఫర్ గుడ్ ఓన్లీ. సో దోస్ హూ లవ్ గాడ్ ఎవ్రీథింగ్ వర్క్స్ టుగెదర్ ఫర్ గుడ్. ఆమెకు బ్రౌన్ ఐస్ వచ్చిందని బాధపడింది. అయితే ఇండియాలో అదే బ్రౌన్ ఐస్ తోటి ఉంది. ఆ బ్రౌన్ ఐస్ ఉండబట్టే ఆమె చక్కగా ఇండియాలో దేవుని సువార్త చేయగలిగింది. పిల్లలు అర్థమైందా? మనం కూడా మనకి దేవుడు ఏం చేసినా ప్రతి సమయంలో ఎనీథింగ్ వీ షుడ్ ప్రే గాడ్. ఎవ్రీథింగ్ వర్క్స్ టుగెదర్. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ షుడ్ లవ్ గాడ్. అర్థమైందా? దేవుని ప్రేమించాలి. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించడం. మే గాడ్ బ్లెస్ యూ. Shall we pray and close this today's Sunday school service with a word of prayer? Shall we pray? Close your eyes. If you are able to kneel down, please kneel down and close your eyes. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీకు స్తోత్రములు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా పిల్లలతో గడుపుటకై మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభా సండే స్కూల్ ద్వారా నీ వాక్యం ప్రకటించబడతా వచ్చింది. మీ కార్మికుల యొక్క జీవితం యేసయ్య ఎంత ప్రేమగల దేవుడు. ఆమెను ఏర్పరచుకున్నావు ప్రభా. భారతదేశంలో మిషనరీగా ఉండటకై మీరు ఏర్పరచుకున్నందుకే స్తోత్రాలు ప్రభా. ఆమె తన హృదయాన్ని నీకు ఇచ్చింది, తన పాపములు క్షమించబడ్డాయి, నిన్ను ప్రేమించింది, తన జీవితంలో మేలు కలిగింది ప్రభా. పిల్లలు కూడా మరి విన్న లెసన్ జాగ్రత్తగా హృదయాల్లో భద్రపరచుకొని నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మంచి జ్ఞానం దయచేయండి. వారి స్టడీస్లో తోడుకుండండి. వారి తల్లిదండ్రులను ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ మరి మెమరీ వర్స్ చక్కగా రిసైట్ చేసి సాంగ్స్ పాటకు సహాయం చేయమని పిల్లలందరినీ ఆశీర్వదించి ఆరోగ్యంతో ఉంచమని. ఏ కరోనా, ఏ ఇన్ఫెక్షన్స్ ఏవి సోకకుండా ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను మీరు కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నా. ఈ దిన పరిచర్యలో మాకు సహాయపడుతూ వచ్చినారు దీనదాసులమును ప్రభా. మీ దయ మా పట్ల చూపినందుకు స్తోత్రములు. We
ఎత్తబడిన వాక్యము ఫలికలోకి తీసుకుందామని బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్, గాడ్ విల్లింగ్.